హై వ్యూవర్స్, శవ రాజకీయం ఈ పేరు వినగానే మొట్టమొదట గుర్తొచ్చేది అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి మరణిస్తే కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పావురాల గుట్ట దగ్గరికి రాలేదు, ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్కి రాలేదు, సంతకాల సేకరణలో ఉన్నాడు. మా నాన్న చనిపోయాడు, ఆ తర్వాత నేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అన్నట్టు ఆయన. నిజమే, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మరికొంతమంది ఇలా చేశారు. దాన్ని శవరాజకీయంగా ఏమంటారని కొంతమంది. ఆ తర్వాత ఓదార్పు యాత్రను చేసింది, అది కూడా శవరాజకీయమే. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నట్టు, ఈవెన్ ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టిన అగైన్ మా నాన్న చనిపోలేదు, చంపేశారన్నట్టుగా అది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ ముందుకు వచ్చాను, ఆయన లేడు, ఆయన చంపేశారా, ప్రమాదంలో చనిపోయాడు అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్గానే ఉంది అంటూ 2014. ఇక 2019 అప్పుడు మనం చూసాం ఎంత దారుణంగా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి శవరాజకీయం వెళ్ళి చేశారు. ఫస్ట్ దారుణాతి దారుణంగా చంపబెడితే ఆ మనిషిని గుండెపోటని చెప్పింది వాళ్ళు. ఆ తర్వాత ఆయన బిడ్డ సునీత వచ్చేసి హత్య కదా అన్నట్టుగా పోస్ట్ మార్టం అడిగితే దాన్ని హత్యని తేలితే దానిని నారాసుర రక్తచిత్రం హడావుడి చేసింది వీళ్ళు. సిబిఐ ఎంక్వైరీ అడిగింది వీళ్ళే. అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దంది వీళ్ళే. సిబిఐ ఎంక్వైరీ పాపం డిమాండ్ చేసి ఆ రకంగా అడుగులు వేసి చివరికి దాన్ని సాధిస్తే ఈమె సునీత మీద లేనిపోని నిందలు వేసి ఇప్పటికీ నానా ఇది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళకి ఆనాడు కోడికెత్తి కావచ్చు, నిన్న గులకరాయి కావచ్చు, ఒకే ఒక్కటనమాట క్లారిటీ. ఈవెన్ మొన్న మధ్య ఆమె తెనాల్లో గీతాంజలి అమ్మాయి చనిపోయినప్పుడు కానీ, ఇక నిన్న ఈ ఏప్రిల్ 3, 4, 5, 6 తారీఖులలో పాపం వృద్ధులు కానీ మరికొంతమంది కానీ 32 మంది వడదెబ్బ తగిలి ఎండకు సమస్యలు పడిపోయి చనిపోయారు పింఛన్ల కోసం వచ్చి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు? చేసిన అభివృద్ధి లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది లేదు. సో జనాలను ఏం చేయాలి? ఇక డైవర్ట్ చేయాలి, సింపతి రాజకీయాలు చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. దీనికి కారణం వచ్చేసి టీడీపీ అని చెప్పేసి వాళ్ళ మీద నెపం నెట్టాలి. సో ఇప్పుడు అలాగే ఈ పింఛన్ల విషయంలో మరలా చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటే దానికి ఎన్నికల కమిషన్ ఇప్పుడు అడ్డుకట్ట వేసింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, బట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఏం చేయాలి అంటే స్వతంత్రంగా వ్యవహరించాలి అండ్ మరో ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది అది ఫాలో అవ్వాలి. బట్ అలా లేడు ఆ మనిషి. ఇప్పుడే ఇదంతా వైసీపీ ప్లాన్ అని చెప్పి జనానికి అర్థమైపోతా. ఆల్రెడీ మార్చి 30వ తారీఖున ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్ల చేత ఈ పింఛన్ల పంపిణీ వద్దు అని చెప్పారు. ఎందుకు? ఈ వాలంటీర్లు వచ్చేసి అవునన్నా కాదన్నా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు వైసీపీ కార్యకర్త అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సందర్భాలలో ఓపెన్గానే వాళ్ళ మంత్రులే చెప్పున్నారు. సో వాళ్ళతో ఇప్పుడు కరెక్ట్ కాదు, పింఛన్ ఆపించండి, పింఛన్ ఆపించండి కాదు, వాళ్ళతో పంచవద్దు అన్నారు అంతే. దాని అర్థం ఏంటి? 135,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీళ్ళు కాకుండా సెర్ప్ సిబ్బంది, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు కూడా అమల్లో ఉంది. వారికి ఇప్పుడు ఆ పని ఈ పని అంటూ ఎక్కువ బర్డెన్ అన్నది ఉండదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పింఛను తీసుకుంటుంది ఎంతమంది అంటే 65,95,000 మంది. దాన్ని వీళ్ళు కనుక డివైడ్ చేసినట్టయితే జస్ట్ వార్డు సచివాలయ సిబ్బందికి మనిషికి 49, 46 లేదా 50 వేసుకుందాం. అండ్ ఈ గ్రామ వార్డు సచివాలయ పరిధి వచ్చేసి అరౌండ్ 3 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది, అంటే 3 కిలోమీటర్ల పరిధి. సో 3 కిలోమీటర్ల పరిధిలో 50 మందికి ఒక్కొక్క మనిషి ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? ఈవెన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు వెళ్ళినా హార్డ్లీ 3 రోజుల్లో క్లియర్ అయిపోయింది అంతా కూడా. అంత సింపుల్గా ఉన్నటువంటి ప్రొసీజర్ని ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఇక మరికొంతమంది అధికారులతో కలగలిసి ఈ డబ్బు అన్నది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళినాగా మనం ప్లాన్ చేద్దామని చేసేసి ఇంటికి పంపనీయకుండా అలా చేసి అలా 32 మంది చనిపోవడం కారణమయ్యారు. అదేమంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు? పాపం కొంతమంది ఈ వృద్ధులని మంచాల మీద ఎండలో వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ పింఛన్ల కోసం అని చెప్తూ ఇదంతా టీడీపీ యొక్క దౌర్భాగ్యమే, వాళ్ళు ఈ కుట్ర అని చెప్పేసి ఇది చేశారు. బట్ టీడీపీ వాళ్ళు ఏం చేశారు? అసలు పింఛన్లు ఇవ్వాల్సింది ఎవర్రా? గతంలో వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఎవడు ఇవ్వలేదా, తీసుకోలేదా?
అని గట్టిగా కౌంటర్ అటాక్ చేశారు. దాంతో సౌండ్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. మేము గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. వాలంటీర్ల చేత ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వద్దని చెప్పాం తప్ప ప్రభుత్వ ఉద్యోగుల చేత కాదని కదా. అంటే ప్రభుత్వ ఉద్యోగుల చేత కాదని కాదు కదా. దట్ మీన్స్ ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగమైనటువంటి గ్రామాడు సచివాలయ సిబ్బంది కానీ అండ్ పంచాయతీ అండ్ మున్సిపల్ సిబ్బంది ఎవరైతే వాళ్ళు కానీ ముందుగానే మీరు ఈ ఏప్రిల్ 30వ తారీఖున డబ్బు విత్డ్రా చేయండి. మే 1 హాలిడే కాబట్టి. దెన్ మే 1న మీరు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వటమా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ. సో వాళ్ళ ఆల్రెడీ అకౌంట్స్ అన్నీ ఉంటాయి కదా, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటమా, ఆ డీటెయిల్స్ కనుక లేకపోతే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారని చెప్పేసి చూసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఇంటికి ఇవ్వటమా, ఇది చెయ్యండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆ రకం చర్యలు కనుక తీసుకోకపోతే కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో మొత్తంగా ఎలా ఏంటి అని చెప్పేసి గైడ్లైన్స్ కనుక ఇవ్వకపోతే ఆబ్వియస్లీ అగైన్ ఈ జవహర్ రెడ్డి వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాలకే వచ్చి వీళ్ళు పింఛన్లు తీసుకోవాలి. ఇక ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వారికి మాత్రం ఎల్లకెళ్ళి ఇస్తారు. అదేమంటే గ్రామ వార్డు సచివాలయాల దగ్గర టెంటులు వేస్తారు, వాటర్ సదుపాయం ఉండిద్ది. ఈ రకంగా కనుక చెప్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అడ్డంగా బుక్ అవటం ఖాయం. ఎన్నికల కమిషన్ చెప్తుంది ఎదురు ఇంటికన్నా వెళ్ళివ్వండి, లేదన్నప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేసేయండి డబ్బు అని. అంత క్లియర్గా వాళ్ళు చెప్తే ఇక్కడ లక్షల మంది ఉద్యోగులు ఖాళీగా ఉంటే అంత పనేం లేకుండా పాసిబిలిటీ ఉన్నప్పుడు అగైన్ మీరు వాళ్ళని ఎంత ఎండల్లో ఎందుకు మరలా మీరు అక్కడ తీసుకురావాలి? కరెక్టా అది అసలు? మరి సిఎస్ జవహర్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారంటే అర్థం కావట్లా. మనకు అందుతున్న సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైనా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి, లేదా ఇంటికి వెళ్ళని ఇవ్వండి అని. అది వాలంటీర్లు వద్దు, సచివాలయ సిబ్బంది మిగతా సిబ్బంది చూసుకోండి అన్నారు. పాసిబిలిటీ ఉంది, హ్యాపీగా 3 రోజులు అయిపోయింది అది. బట్ అగైన్ ఇక్కడ మరలా ఇక్కడికి రప్పించాలన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది. మరి జవహర్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా ఫాలో అవుతారా, లేదు వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవుతారా? ఏం మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి, నేను సిఎస్ని నాకు నచ్చినట్టే చేస్తాను అని అంటే అప్పుడు కరెక్ట్గానే చేయండి మరి. ఎందుకంటే రేపు రోజు గవర్నమెంట్ మారిన తర్వాత కానీ ఈలోపు ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు ప్రతిపక్షానికి చెందినటువంటి వాటిలో ఎక్కువగా ఈ సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా ఉన్నాయి. ఇతను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ చెప్పినట్టుగా చేస్తున్నాడని, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించినట్టుగా పనిచేయట్లేదని, ప్రతిపక్షాల వాళ్ళని ఇబ్బందులు గురి చేసే విధంగానే ఈయన యొక్క చర్యలు ఉంటూ ఉన్నాయని, ఈయన తన పని తాను చేస్తున్నాడు అంటున్నాడు కానీ బట్ ఆయన చేస్తున్న పని వల్ల తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వల్ల ప్రతిపక్షాల మీద బురదలడానికి అది వైసీపీకి ఆయుధంగా మారుతుందని కంప్లైంట్ రైజ్ చేస్తూనే ఉన్నారు. సో మరి ఈ సిఎస్ జవహర్ రెడ్డిని వేరే డిపార్ట్మెంట్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదా ఎన్నికల విధించి తప్పిస్తారా, లేదు కొత్త అతను ఏమైనా అలాట్ చేస్తారా, లేదు ఇతని చేతే సవ్యంగా పనులు చేపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఈసారి మాత్రం ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ఈసారి మాత్రం ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు. ఈసారైనా ఇళ్ళకి గన వెళ్ళి పింఛన్ కనుక పంపిణీ కనుక చేయగలిగితే మన సిస్టమ్ కరెక్ట్గా ఉన్నట్టే. అదర్వైజ్ స్టిల్ రాజకీయ కౌగిలిలో చిక్కున్నట్టే.